ఒకసారి ఏం జరిగిందంటే ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి. ఏసన్న గారు అంటే వచ్చాడు. ఏంటిరా అన్న. అంకులో నేను సేవ చేస్తానన్నాడు. సేవ చేసేస్తానన్నాడు. చేస్తే మంచిది కదా నాయన అన్న. తర్వాత భోజనం పెట్టిస్తే భోజనం చేశాడు. 2-3 గంటల తర్వాత ₹1 ఇస్తావన్నాడు. ఎందుకన్నా? గుండు చేయించుకొని వస్తానన్నాడు. ఎందుకు రా గుండు అన్నా? అవునన్నా, దేవుని సేవ చేసేవాడికి సోకెందుకన్నా? దేవుని సేవ చేసుకునేవాడికి సోకెందుకో? గుండు చేయించుకొని వస్తాను ₹1 అన్నాడు. ఇచ్చా. పోయి శుభ్రంగా గుండు చేయించుకొని వచ్చాడు. నున్నగా, గతుకులుగా కాదు, నున్నగా చేయించుకొచ్చాడు. పైకి పోలే, కిందనే ఇక్కడే చేయించుకొచ్చాడు. చెప్తున్నా, జరిగిందే కదా అది, చెప్తున్నా. ఇక్కడే కిందనే చేయించుకొచ్చి నున్నగా చేయించుకొని బాగానే వచ్చాడు. రే ఎందుకని చేయించుకునే వికారంగా ఉందిరా అంటే, దేవుని సేవ మనకు సోకెందుకన్నా, దైవ సేవకులకే అన్నాడు. నిజమే కదా అనుకున్నా నేను. నిజమే కదా, మన సోకు మనకెందుకు అని అనుకున్నా. అయిపోయింది. తర్వాత ఏం జరిగింది, నన్ను పడుకోనీడు, నిద్రపోనీడు, కూర్చొనీడు. అనా ఆ ఊరికి పోదాంపా అనో, ఇక్కడికి పోదాంబా, బైబిల్ తీసుకో, డ్రమ్ము తీసుకో, లైటే ఎదో నాకు మోయ్ మోస్తాను, నేను గాడిదని ఉన్నాను దేవుని కొరకు, మోయ్ మోస్తాను, పద వాక్యం చెప్పొద్దాం, పడుకోకూడదు, మనం విశ్రాంతి పొందకూడదు, దేవుని సేవ అన్నాడు. ఊరి నాయన ఈడుకున్న ఆశ కూడా నాకు లేదు అని చెప్పి అన్నీ వాడు తగిలిచ్చి బైబిల్ తీసుకుని లైట్లు తీసుకొని పోయేవాళ్ళం. పోయి రోజు కొట్టాలు పెట్టేవాళ్ళం. వచ్చాం. నేను అక్కడ ఊరికి వెళ్ళాను. ఒకసారి నేను వచ్చేసరికి అక్కడ కూర్చొని సెంటర్లో సిగరెట్ తాగుతున్నాడు. వాడా కాదంటే వాడే. ఒరే ప్యాంట్ చూసావా, రే ఏంట్రా సిగరెట్ తాగుతున్నావు? ఎస్ఎన్ గారు సిగరెట్ తప్ప అన్నాడు. తప్పు రైట్ అని కాదు, నువ్వేనా అని. నేనేనన్నా సిగరెట్ తాగుతున్నాను. ఏమైందిరా నీకన్నా? ఏమైంది? నాకు కేసు కొట్టేశారు. కేసు ఏమిట్రా? కాలేజీలో యూనివర్సిటీలో మేము కొట్లాడుకున్నామా, ఒకటి చచ్చిపోయాడు. దాంట్లో నేనుండ ముద్దాయిని. నా కొరకు పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. అందుకని నేను బోడిగుండి చేయించుకొని నీ సొక్కా వేసుకొని నీతో తిరుగుతుంటే ఎవడు గుర్తుపట్ల. పోలీసు వాళ్ళు ముందే తిరిగాం.